హాయ్ అండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. దేవుని దయ వల్ల లక్షణంగా ఉండామండి. మీరు కూడా బాగుండాలి. ఇదిగో ఒక చిన్న మాట చెప్తున్నా. ఏంటంటే, ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారంట అండి. ప్రేమించుకున్న తర్వాత ఆ ప్రేమ పెళ్ళిని పెద్దలు ఒప్పుకోవట్లేదంట. ఒప్పుకోలేదని పిల్లోడు ఇద్దరు వాళ్ళు దినము కలుసుకునే చోటుకి వెళ్ళి ఇలా మాట్లాడుకున్నారంట. మన ప్రేమని పెద్దలు ఒప్పుకోలేదు కాబట్టి మన ప్రేమ పెళ్ళి ఎవరికి ఇష్టం లేదు, మనం ఇద్దరం విడిపోవడమే మేలు అని అమ్మాయి తనతో అందంట. తనతో అని మన ఇద్దరం విడిపోదామని ఇద్దరు చెరోగు తిట్టు పోసాగారంట. పోసాగినప్పుడు అప్పుడు అబ్బాయి అన్నాడంట, నువ్వు నేను మర్చిపోతాను అని అనుకుంటున్నావా? మర్చిపోనేకి నువ్వు ఉన్నది నా ఊహల్లో కాదు, నువ్వు నా ఊపిరి ఆగిపోతే తప్ప నిన్ను నేను మర్చిపోలేను అన్నాడంట. అప్పుడు ఆ అమ్మాయి కండ్లల్లో నీళ్లు కాలువలై పారాయంటండి. అప్పుడు ఇడిపోయి నీ హృదయాన్ని గాయపెట్టడం కంటే నీతో కలిసి మరణించడమే నేను మేలు అనుకుంటున్నాను అన్నదంట అమ్మాయి. అప్పుడు ఆ అమ్మాయి మాటలు ఆ అబ్బాయి మాటలు వాళ్ళు మాట్లాడుకునేది పెద్దలు విని పెద్దలు వాళ్ళ ప్రేమ పెళ్ళికి ఒప్పుకొని అందరూ ప్రేమతో పెళ్లి చేసి అత్యంతలైతే వేసారంట. వాళ్ళ ప్రేమ పెళ్ళిని చేయించుకున్నారు కదా. ఆ అబ్బాయి మాటల్లో ఎంత ఉన్నతం ఉన్నది కదా. నువ్వు ఉన్నది నా ఊహల్లో కాదు, నువ్వు నా ఊపిరిలో ఉన్నావు, నా ఊపిరి ఆగిపోతే తప్ప నేను మరవలేను అన్నాడంట. అలా నిజాయితీ కలిగిన ప్రేమలు గెలుస్తాయండి, ఉత్తుత్త ప్రేమలు గెలిచవు. అలా నిజాయితీ కలిగిన ప్రేమ అయితే తప్పకుండా పెద్దలను ఒప్పించండి. వాళ్ళకు చెప్పుకోలేమని, వాళ్ళని అడగలేమని, వాళ్ళని ఒప్పించలేమని ఈ ప్రాణాలని తీసుకోకండి. చాండీకి ఎవరు ఇలా అలా పోకూడదండి, రోడ్లో అరుస్తూ ఉంటుంది. సరేనా ఫ్రెండ్స్? మెత్తగా ఉంది. చాండీని కూడా హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నా. ఒక్కరోజు టయానికి తినకపోతే కూడా నాకు పెద్ద వ్యసనం అండి. దాంతో తినలే, ఏముందో దాని ఒంట్లో ఏముందో దాని నోడితో అది చెప్పలేదు కదా. ఇదే అండి ప్రేమ వివాహాలంటే. అలా మీరు వాళ్ళు పెద్దలు అర్థం చేసుకున్నారు, ముందు అర్థం చేసుకోలే, తర్వాత వాళ్ళ మాటలు విని వాళ్ళ ప్రాణాలే కోల్పోవాలని అనుకుంటున్నారు కాబట్టి అప్పుడు వాళ్ళు కూడా ఒక మెట్టు దిగారు, పెళ్లి చేశారు. అలా తప్పకుండా మీ పెద్దలు కూడా మీ పెళ్ళికి ఒప్పుకుంటారు. ఒప్పించడానికి ట్రై చేయండి, వెయిట్ చేయండి, తొందరపడకండి. అడిగితే ఏమో అడగకపోతే ఏమో అడిగితే కొడతారేమో, తిడతారేమో, చంపుతారేమోనని మీరే చచ్చిపోకండి. వాళ్ళు కొడితే కొట్టనివ్వండి, చంపితే చంపనివ్వండి. లక్షణంగా వాళ్ళ చేతుల్లో చచ్చిపోవడం కంటే అంతకంటే ఆనందం ఏమి లేదు కదండి. వాళ్ళు ఏమో చేస్తారు, కొడతారో, తిడతారని ముందుగానే మీ ప్రాణాలను కోల్పోకండి. ఏమంటారు ఫ్రెండ్స్? రైట్ అయితే లైక్ కొట్టండి. నాకు ఈ చిన్న మాట మంచి అనిపించింది చెప్పా. మీకు మంచి అనిపిస్తే తప్పకుండా లైక్ కొట్టండి, అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి మరణాలు అయితే కొని తెచ్చుకోకండి, పెద్దలను ఒప్పించండి. మీ ప్రేమ నిజాయితీ అయిందైతే. బాయ్.